నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ 30 నెలలు 30 ఫెయిల్యూర్స్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. పడిపోయిన తలసరి ఆదాయం, పాతాళానికి రాబడులు, జిఎస్డిపి నేల చూపులు, అప్పులే అప్పులు, నేరాలు ఘోరాలు, ఇరిగేషన్ పురోగతి ఎక్కడ, ఆడబిడ్డకు రక్షణ ఏది, ఆకుపచ్చ తెలంగాణ ఇక్కడ, భూముల విలువ పడిపాయే అంటూ ప్రధానంగా 2.5 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2.5 ఏళ్ల పరిపాలనలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ప్రభుత్వం అంటూ ప్రతి అంశానికి సంబంధించిన వివరాలతో కూడిన సమగ్రమైన కథనాలతో కూడిన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఆకుపచ్చ తెలంగాణ ఇక్కడ, అప్పుడు ఆకుపచ్చగా ఇప్పుడు నెర్రలు వారగా, భూముల విలువ మొత్తం పడిపోయింది, చేపల పథకానికి కూడా మంగళం, కొనుగోలు ఎక్కడ, అప్పుడు కొనుగోలులో జాతర ఉంటే ఇప్పుడు పడిగాపుల యాతన రైతులు అనుభవిస్తున్నారంటూ రైతాంగం పడుతున్న కష్టాలు కన్నీళ్లకు సంబంధించిన వార్త కూడా కనిపిస్తూ ఉంది. రుణమాఫీకి రామ్ రామ్, ఇప్పుడు రైతన్న బేజారైపోయాడు. పూర్తిగా రుణమాఫీ పేరిట రైతును నయవంచన చేయడమే కాకుండా చివరికి పెట్టుబడి సాయాన్ని కూడా ఎగ్గొడుతోంది. ఇప్పటికే 4 కార్లు ఎగ్గొట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. పథకాలకు చెల్లుచెట్టి, రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గిపాయే, పెట్టుబడుల్లో స్తబ్దత, అప్పుడు రావడం ఇప్పుడు పోవడం, ఎక్కడికక్కడ పరిశ్రమలు తరలిపోతూ ఉన్నాయి. తెలంగాణ ఒకప్పుడు పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ దిగ్గజ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన తెలంగాణలో ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే దయనీయమైన పరిస్థితి, అలాగే యువత భవితకు పెను ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుందనే అంశం. అలాగే పడిపోయిన ధాన్యం ఉత్పత్తి అంటూ అప్పుడు ధాన్యం రాసులుంటే ఇప్పుడు కన్నిటి గోసలు రైతులు అనుభవిస్తున్నారనే అంశం కూడా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ధాన్యం ఉత్పత్తి తగ్గిపోతున్న పరిస్థితి, రైతులు వ్యవసాయం దండగగా మారింది కాంగ్రెస్ హయాంలో అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే అంశం. దీనికి తోడుగా కళ్యాణ లక్ష్మి వంటి ప్రతిష్టాత్మకమైన పథకం కేసీఆర్ గారు ఏదైతే అమలు చేశారో దానికి కూడా ఇప్పుడు గ్రహణం పట్టిందనే విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పేదింటి ఆడ కూతురుకు అప్పుడు అండ ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉంది ఆ అండ లేదు, దండ లేదు. చివరికి తులం బంగారం అన్నారు, తులం బంగారం మాట దేవుడెరుగు, ఉన్న పథకాన్ని కూడా పాతరేస్తూ ఉన్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రులపై పెనుభారం మళ్ళీ మొదలైంది. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ధీమా ధైర్యం ఉండేది కేసీఆర్ గారి హయాంలో, ఆ ధైర్యం ఆ ధీమా లేకుండా పోయింది. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైపోయిందనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు పల్లెలంటే కేవలం ప్రగతికి పట్టుకుమ్మలే కాకుండా సంతోషానికి నిలువుగా కూడా నిలిచిన పరిస్థితి కేసీఆర్ గారి హయాంలో. కానీ పల్లెలు మరోసారి కలతెప్పై పల్లె కన్నీరు పెడుతుందని మరోసారి గోరెటి ఎంకర రాసిన పాట పాడుకునే పరిస్థితి నెలకొందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు కొలువుల కల్పనలో హీరో ఇప్పుడు జీరోగా మారిందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 1,65,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటుగా 2,32,000 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తే చివరికి పట్టుమని 10% ఉద్యోగాలని కూడా 2.5 ఏళ్లలో పూర్తి చేయలేకపోయింది ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాల హామీలో 10% కూడా పూర్తి చేయలేక యువతకు వెన్నుపూట పొడిచిందనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మూడకుపడ్డ మూలధన వ్యయం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అప్పుడు 1,00,000 కిలోమీటర్ల రోడ్లు, ఇప్పుడు మీటర్ రోడ్డు కూడా దిక్కులేదు, చివరికి రిపేర్లు కూడా దిక్కులేవనే అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగికి జీతం తిప్పలు, అప్పుడు జీతాల పెంపు, ఇప్పుడు కోతల వడ్డింపు అంటూ ఎక్కడికక్కడ దాదాపు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం పెంచని విధంగా తెలంగాణ ఉద్యోగులకు అత్యధికమైన ఫిట్మెంట్ ఇవ్వడంతో పాటు ఉద్యమంలో భుజం కలిసి నడిచిన ప్రతి ఉద్యోగిని కూడా కడుపులో పెట్టి చూసుకున్న అపూర్వమైన సందర్భం బీఆర్ఎస్ హయాంలో. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ ఉద్యోగి జీతం ఏకంగా కోతలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుందనే అంశం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. దీంతోపాటు మత్స్యకారులు, ముదిరాజులు, అలాగే బెస్తా కులస్తులకు సంబంధించి వాళ్ళ కులవృత్తికి సంబంధించి అప్పుడు ఉచితంగా చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలు ఉండేవి, కానీ ఇప్పుడు వాటన్నింటినీ కూడా పాతరేశారనే అంశం కూడా కనిపిస్తోంది. దీంతోపాటు పెన్షన్లు 2,000 పెన్షన్లు 4,000కు పెంచుతామనే హామీ ఇచ్చారు, కానీ ఉన్న పెన్షన్లకు కూడా ఇప్పుడు ఏకంగా లక్షలాది సంఖ్యలో కోత పెడతా ఉన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వారి గోస పెడతా ఉన్నారనే అంశం కూడా కనిపిస్తోంది. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయింది, ఐటీ బూమ్ ఇప్పుడు ఎక్కడికక్కడ ఢమాలందనే అంశం. ఐటీ ఉద్యోగాలు కూడా రోజుకు పడిపోతున్నాయనే పరిస్థితి. 2.5 ఏళ్ల పరిపాలన తర్వాత ఎటు చూసినా ఏమున్నది గర్వకారం అన్నట్టుగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుందనే అంశం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ 30 నెలల్లో 30 ఫెయిల్యూర్స్ అంటూ ప్రతి రంగానికి సంబంధించిన అంశాన్ని స్పృశిస్తూ ఈ సమగ్రమైన కథనం ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. కుప్పకూలని రంగం లేదు,
కుదేలు కానీ రంగం లేదు, అలాగే బాధపడని వర్గం లేదంటూ సమగ్రమైన కథనం ఈరోజు మనకు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో కనిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు గణాంకాలతో సహా పత్రికలో ప్రతిబింబిస్తున్న సందర్భం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ వాస్తవ పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఒక విశ్లేషణాత్మకమైన లోతైన కథనం ఈరోజు మనకు ఇక్కడ చూడవచ్చు. ప్రధానంగా తెలంగాణ సాధించిన తొలి 10 ఏళ్ల పాటు అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా దూసుకెళ్లింది తెలంగాణ. ఓవైపు ఆర్థిక రంగంలో రాకెట్ వేగంతో దూసుకెళ్లడంతో పాటుగా సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ఒక మెరుపు వేగాన్ని ఆవిష్కరించి కేసీఆర్ గారి హయాంలో దేశానికి నంబర్ 1గా తెలంగాణ నిలిస్తే ఇప్పుడు అన్ని రంగాలు అన్ని వర్గాలు కూడా కుదేలవుతున్న పరిస్థితి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కళ్ళ ముందే మళ్ళీ తెరలవుపోతుందనే ఆందోళన, ఆవేదన తెలంగాణ ప్రజల్లోని ప్రతి వర్గంలో కూడా వ్యక్తమవుతుందనే అంశం కూడా మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. గణాంకాలతో సహా ఈ కథనాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ప్రతి రంగానికి సంబంధించి, అన్నిటికంటే ముఖ్యంగా యువతకు సంబంధించి, రైతులకు సంబంధించి, మహిళా సంక్షేమానికి సంబంధించి, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి వారికి ఏ రకంగా 2.5 ఏళ్లలో ప్రభుత్వం వారిని పూర్తి స్థాయిలో వారి ఆర్థిక పరిస్థితిని దిగజార్చడంతో పాటు హామీల అమలులో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకొని ఉన్న వ్యవస్థను కూడా కుప్పగూల్చారు. ఒక్క ఇటుక పేర్చకుండా దాదాపు 4 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపారనే అంశం కూడా మనకు ప్రధానంగా ఈరోజు వచ్చిన పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న కథనంగా మనం చూడవచ్చు.